ఓం శ్రీమాత్రే నమః. వైష్ణవి భక్తి ఛానల్ని వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహము మీ ఇంట్లో స్థిరంగా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అసలు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండాలంటే అది అద్దిల్లైనా, సొంతిల్లైనా, చిన్నిల్లైనా, పెద్దిల్లైనా ఏ ఇంట్లోనైనా సరే ఉండేటటువంటి ఆలు మగలు అంటే భార్యాభర్తలు, పిల్లలు లేదా తల్లిదండ్రులు, ఒక కుటుంబం ఆ గృహంలో మరి వాతావరణంలో కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ని ఎదుర్కొంటూ చలి నుంచి, ఎండ నుంచి, అట్లాగే వర్షం నుంచి, ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆ గృహము అనేటటువంటిది ఒక లక్ష్మితో సమానము. అందుకనే గృహలక్ష్మి అంటారు. ఆ గృహములో లక్ష్మీదేవి, గృహమే ఒక లక్ష్మి అయితే మరి గృహాన్ని పరిపాలించేది లోపల ఎవరు? వాస్తు కాదు, మనకున్న అష్టదిక్కులు కాదు, మగవాళ్ళు కాదు, ముఖ్యంగా స్త్రీమూర్తులు, ఆడవాళ్ళు. అట్లాగే కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆ ఇంట్లో ఎల్లవేళలా నిదానంగా మాట్లాడుకుంటూ, ప్రశాంతంగా ఉంటూ, చర్చించుకుంటూ, అంటే ఏదైనా మీకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉంటే చర్చించుకుంటూ, భార్యాభర్తలైతే కనుక వారి యొక్క ఆలోచన కానీ, వారి యొక్క సంభాషణ కానీ ప్రశాంత చిత్తంతో ఏ ఇంట్లో అయితే కనుక అది జరుపుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీ, ఆ ఇంటికి గృహలక్ష్మి అంటాం కదా, ఆ స్త్రీ ఉదయాన్నే నిద్ర లేచి సూర్యోదయం లోపల ఇంటి ముందు, అది అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్లో అయితే ఫ్లాట్ ముందు కావచ్చు, సొంత ఇల్లు అయితే సొంత ఇంటి ముందు కావచ్చు, తప్పకుండా ఆ ముందు భాగాన్ని శుభ్రం చేసి నీరు జల్లి చక్కగా ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించి కానీ సుప్రభాతాలు లాంటివి కానీ ఇంట్లో లేవంగానే దాన్ని వినిపిస్తూ, అది వింటూ చాలా ఆనందంగా నవ్వుతూ ఏ ఇంట్లో మీద అయితే ముగ్గు వేస్తారో లక్ష్మీదేవి సూర్యోదయం తర్వాత మన ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే సూర్యోదయానికి ముందు దేవతలందరూ సంచరిస్తూ ఉంటారు. సూర్యోదయం తర్వాత సూర్యుడు రాగానే మనకి శక్తులు వస్తాయి దేవతలకి, ముఖ్యంగా లక్ష్మీదేవి. మరి అంతే కదండి, మనం లేచి మనం విగత జీవుల్లో పడుకొని ఉంటాం, నిద్ర లేస్తాం అంటే మన ఆత్మశక్తి మనల్ని నిద్ర లేపుతుంది. లేచిన తర్వాత వెంటనే దంతధావనం చేస్తాము, కొంతమంది కాఫీలు, టీలు తాగుతారు, కొంతమంది చక్కగా మాట్లాడుకుంటారు, నవ్వుతూ ఉంటారు, ఇవాళ ఏం చేయాలో నిర్ణయించుకుంటారు, హడావుడి పడతారు, కొంతమంది ప్రశాంతంగా కూర్చుంటారు, పేపర్లు చదువుకుంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. స్త్రీ ధర్మము తప్పకుండా ముందు ఇంటి బయట లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి ప్రక్రియ చేసిన తర్వాత ఆ గుమ్మానికి కూడా పసుపు కుంకుమ ఎవరైతే రాస్తారో ఇంటి ముందు ప్రధాన సింహద్వారం అంటారు, గడప గౌరీ అంటారు ఆవిడ్ని. ఆవిడకి పసుపు రాసి కుంకుమ పెడితే లక్ష్మీదేవి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఇంట్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. ఆవిడ బయట వెయిట్ చేస్తారు. ఈవిడ ఎప్పుడైతే గడప దాటి లోపలికి వస్తారో వెంటనే లక్ష్మీదేవి, ఈ గృహలక్ష్మి, సాధ్యమైనంత వరకు ముగ్గేయడానికి స్నానం చేసి స్త్రీలు ముగ్గు వేయడం ఇంకా పవిత్రం. చాలామంది వారు వేసుకునే నైటీలతో లేవంగానే దంతధావన కూడా చేయకుండా ముగ్గులు వేసేస్తారు. దానివల్ల లక్ష్మీదేవి రాదు, జ్యేష్ఠాదేవి వస్తుంది. ముగ్గు వేయటం గొప్ప విషయం కాదండి. ఇక్కడ ముగ్గు వేయిన ఇల్లుగా ఇంకా నయ్యం, ముగ్గు వేయకుండా ఉండటం నయ్యం. దంతధావన లేకుండా పాచి శరీరంతో ఎవరైతే ఇంటి ముందు నీళ్లు జల్లి ముగ్గు పెడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి రాదు, ఉండదు, జ్యేష్ఠాదేవి మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇక ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్త్రీ పురుషులు, ఆలు మగలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైతే అరుపులు, కేకలు, గొడవ, ప్రతి విషయంలో విసుగు, విరామం, ముఖంలో ఎవరైతే, ముఖ్యంగా ఇంటి ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మగవాళ్ళకి 100 సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకి 1000 సమస్యలు ఉంటాయి. స్త్రీ దేవతలు, వాళ్ళు స్త్రీమూర్తులు ఎంత ఉన్నా సరే ఒక కొండలో లోపల జ్వాల అగ్నిలాగా మరుగుతున్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే కూల్గా ప్రశాంతంగా ఉంటుందో స్త్రీమూర్తులు కూడా వారికి ఉన్న సమస్యలు ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, మానసికంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక రకంగా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ యొక్క సమస్యలు చాలా ఘోరమైనవి.
వాళ్ళు ఒక్కసారి పరిస్థితులు బాగాలేకపోతే ఉబ్బిన ఎగిసిపడతారు. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి. ఎన్ని సమస్యలు ఉన్నా భర్తతో ఆనందంగా మాట్లాడండి, పిల్లలతో చక్కగా వాళ్ళకి కావాల్సింది అందించండి, మీకు కావాల్సింది నోటి తెరిచి అడగండి, విసుక్కోకండి, కోపగించుకోకండి. ఎప్పుడైతే ఇంట్లో లక్ష్మీదేవిగా తిరుగుతున్నటువంటి స్త్రీమూర్తి ఆడవాళ్ళు, అత్తగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ ఎప్పుడైతే నవ్వుతూ ఉంటుందో, నవ్వుతూ పలకరిస్తుందో ఆ స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఆవాహనే ఉంటుంది. ఆ స్త్రీ లక్ష్మీదేవి నవ్వింది అంటే స్త్రీ లక్ష్మీదేవి ఆవిడ్ని ఆవాహించినట్లు లెక్క. అట్లాగే మీరు కట్టుకునేటటువంటి వస్త్రాల్లో ఎక్కడైనా చిరుగు కనుక ఉన్నా, కాలిపోయినా అది వెంటనే ఎక్కడైనా భూస్థాపితం చేయండి, లేదా నీళ్ళలో వేసేయండి, లేదా ఈ అంట్లు అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేసి వదిలేసి. ఎందుకంటే జ్యేష్ఠాదేవికి మాత్రమే అర్హత ఉంటుంది. చినిగిన వస్త్రాలు, కాలిన వస్త్రాలు అవి వేసుకుంటే మన ఒంటి మీద లక్ష్మీదేవి ఉండదు, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లాగే తినే తిండి కూడా సాధ్యమైనంత వరకు దైవారాధన చేసి, ఎవరింట్లో అయితే దీపారాధన చేసి భోజనం చేస్తారో, టిఫిన్లు చేస్తారో వారింట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. ముందు ఆ దీపారాధన చేయటం అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దీపారాధన చేయవలసిందే, అది ధర్మము. స్త్రీ అయినా పురుషుడైనా చేయవలసిందే. కాబట్టి దీపారాధన చేసి చక్కగా చేయాలి, టిఫిన్ చేయాలి, లేదా భోజనం చేయాలి. అట్లాగే ఇంకా ఎవరైతే లోపల ఇల్లు చిమ్మకుండా, ఇల్లు తుడవకుండా దీపారాధన చేస్తారో వాళ్ళకు ఉన్నది కూడా లక్ష్మీదేవి ఊడ్చుకుపోతుంది. లేవంగానే స్త్రీకి కొన్ని ధర్మాలు ఆపాదించారు మన యొక్క పూర్వీకులు. వారన్నా చేయాలి, పని మనిషి చేతన్నా సరే ఇల్లు ఊడిపించాలి, ఇల్లు తుడిపించాలి, ముగ్గులు వేయించాలి, అప్పుడు గ్యాస్ వెలిగించాలి. ఇది పద్ధతి. సరే గ్యాస్ లేదండి, మేము కరెంటు ద్వారా చేసుకోండి. కానీ లేవంగానే స్త్రీకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు ఆచరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అట్లాగే స్త్రీ ఎప్పుడూ కూడా బొట్టును ధరించే ఉండాలి. సౌమంగళులు, పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళి అయినటువంటి సౌమంగళులు ఎప్పుడూ బొట్టు పెట్టుకునే ఉండాలి. దీనికి ఆపోజిట్ జరుగుతుంది ప్రస్తుత కాలంలో. పెళ్లి కాని ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవట్ల. కాబట్టి లక్ష్మీదేవి బొట్టు పెట్టుకోకపోతే పెళ్లిళ్ళు కావు, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండదు, ఆడవాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఋతు సంబంధ సమస్యలు వస్తాయి. కాబట్టి బొట్టు పెట్టుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి గురించి చెప్పుకుంటూ పోతే స్త్రీలతో పాటు పురుషులకు కూడా చాలా ఉందండి. ఇంట్లో భార్యని ఎవరన్నా తిట్టినా, భార్యని ఎవరన్నా ఎప్పుడూ పరాకు, చిరాకు, విసుగుతో ఉన్నా, వారికి బయట ఎన్నో సమస్యలు ఉంటాయి, కాదనట్లేదు. తర్వాత అయినా సరే ఓర్పుగా వారి దగ్గర మాట్లాడగలిగితే చాలా వరకు వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మనం ఇంటకించి రచ్చగలవాలి, బయటకించేసి ఇంట్లో ఓడిపోతే ఎట్లా? కాబట్టి ఏ ఇంట్లో అయితే ఆలు మగలు చక్కగా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఇంట్లోనే కుటుంబీకులు చక్కగా ఆనందాన్ని షేర్ చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో కంపల్సరీ 100% లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వాస్తు ధర్మాలు వేరు. వాస్తు ధర్మాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలకి వేలు ఉన్నాయి. మనం నాగరికతలో బతుకుతున్నాం కాబట్టి నాగరికతగా ఆలోచిస్తూ మనం ఏమి చేస్తే అదే వాస్తు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తు ధర్మాలేనండి. అంతేగాని ఇప్పుడు మన ఇంజనీర్లు ఎంత ఇనుము వేయాలి, ఎంత సిమెంట్ వేయాలి, ఇది వాస్తు కాదు, అది ఇంజనీరింగ్. ఒక భూమి మీద ఇల్లు నిలబడాలంటే దానికి తగ్గట్టుగా పిల్లర్ ఎక్కడ వేయాలి, బాత్రూమ్లు ఎక్కడ పెట్టాలి, అది నిర్ణయిస్తారు. కాబట్టి అంటే ఇప్పుడు నేను చెప్పింది కొంత మీకు నెగిటివ్గా అనిపించినా ముందు మనం సరిగ్గా లేనప్పుడు వాస్తు ధర్మాలు ఉంటే ఏంటి? వాయువ్యంలో బాత్రూమ్ ఉండి, దక్షిణాగ్నేయంలో బాత్రూమ్ ఉండి, లేకపోతే ఆగ్నేయంలో వంటిల్లు ఉంది, ఈశాన్యంలో దేవుడిల్లు ఉంది, పడకది నైరుతిలో ఉంది. ఉపయోగం ఏముంది? గర్భంలో ఏముంది? ఇంటి గర్భంలో గొడవలు, చిరాకులు, పరాకులు, నిందా నేను చెప్పిన వాటికి అన్నీ ఏమీ లేకపోవటము, ఎప్పుడు అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా మాట్లాడుకుంటున్నా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి వాస్తు ధర్మాలు వేరుంటాయి. అవి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించింది. మానసికంగా మనం గనక ఈ విధంగా కొన్ని నియమాలు ఆచరిస్తే, పాటిస్తే లక్ష్మీదేవి స్థిర నివాసమై మన ఇంట్లో ఒక విద్య, ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అట్లాగే అన్యోన్యత, సత్సంతానము, కుటుంబ వంశము వృద్ధి కలగటము, ఇవన్నీ కూడా ఐశ్వర్యంతో సమానంగా అందరూ భావించండి. కాబట్టి వాస్తు ధర్మాలలో ఇవన్నీ పాటిస్తే మీ ఇంట్లో సరైన వాస్తు ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇవన్నీ పాటించిన వాళ్ళకి వాస్తులో ఎన్ని మార్పులు చేసినా కూడా అవన్నీ నిరుపయోగమని గుర్తుంచుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః.